దీప వాళ్ళ ఆయనయితే దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా చిరాకుగా "మనిషికో మాట ఒడ్డుకో దెబ్బ" అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. నీకు మాటలతో చెప్పాను కానీ వినలేదు. అలాగే చేతలతో కూడా చెప్పాను. నువ్వు వినటం లేదు. నా దారికి ఏదో ఒక విధంగా అడ్డు వస్తూనే ఉంటున్నావు. నీకు ఎలా చెప్పాలి నేను? నీ కోసం ప్రత్యేకంగా ఇంకొకసారి రాసి ఏదో ఒకటి పుట్టించాలి నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే రాసుకో దీప నా కోసం నువ్వు రాస్తానంటే నేను ఎందుకు వద్దంటాను? నీకు నచ్చినట్టు నువ్వు రాసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నీకు చేతలతో చెప్పినా సరే సిగ్గు రావటం లేదు కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే అవును దీప నువ్వు కత్తిపేటనే నా మీద ఎత్తావు. అప్పుడే నాకు సిగ్గు లేదు. ఇంకా ఇప్పుడెందుకు ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు నన్ను చంపాలనుకున్నావు కదా! అప్పుడే నీకు చంపేస్తే అయిపోయేది కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నేను శౌర్య కోసం ఆలోచించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయనయితే, "అవునా! శౌర్యకి నాన్న ఉన్నాడని ఆలోచించావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "ఛీ! అదేమీ లేదు. శౌర్యకి నాన్న ఎలాగో లేడు. అమ్మ కూడా ఉండదేమోనని భయంతో నీ నుండి ఆపేశాను గానీ, లేకపోతే ఎప్పుడో నీ తల నరికి పెట్టేదాన్ని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయనయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అయితే "నువ్వు ఈ మాట గుర్తుపెట్టుకో. నిన్ను ఎలాగైనా నేను చంపేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నరసింహ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే ఏంటి అరుస్తున్నావేంటి? నేను నిజంగా అది చేసి చూపిస్తాను. నిన్ను చంపేసి నేను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరేలే చూసుకుందాం ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.